నమస్తే ఫ్రెండ్స్, నేను నరేందర్. టుడే న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మెట్టపల్లి పట్టణంలో హనీ ట్రాప్ అంశం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఈ హనీ ట్రాప్ ముఠా సభ్యుల వెనక ఎవరున్నారు అని గమనిస్తే చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అని తెలుస్తా ఉంది. హనీ ట్రాప్ ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు సంపాదన చేస్తున్నటువంటి ఆ ముఠా సభ్యుల బలగం ఎవరు? ఇంతకీ ఆ బలగం చూసే కదా వారు అంతా రెచ్చిపోయింది. మమ్మల్ని సమాజంలో ఎవడు ఏమి చేయలేదనే కదా వారు అంతగా వసూలు పాల్పడింది. ఒకరేమో బీజేపీ చూడొచ్చు, బీజేపీ అమిత్ షాతో దిగిన ఫోటో, ఎంపీ అరవింద్ గారితో ఉన్న ఫోటో ఒక సభ్యుల్లో, ఏదైతే ఆ హనీ ట్రాప్ సభ్యుల్లో ఒకడైతే మరొకటి సంగతి చూడొచ్చు. ప్రస్తుత ఎమ్మెల్యే కోరుట్ల, ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి చాలా దగ్గరి అనుచరుడుగా పేరు పొందారు. ఇక ఇంకేముంది, ఒకరు ఎంపీ శిష్యులు, మరొకరు ఎమ్మెల్యే శిష్యులు. ఇక అడ్డు అదుపు లేదనుకున్నారో ఏమో, ఎక్కడి పడితే అక్కడ ఎవరిని పడితే వారిని హనీ ట్రాప్లోకి దిప్పడం, వీడియోలు తీయడం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు సంపాదించుకోవడం. ఇంత దారుణమైన పరిస్థితి ఏంటంటే వారి దగ్గర సన్నిహితుల దోస్తులను కూడా వదిలేరంట. చాలా నిజంగా ఈ ఘటన వెనుక విశేషాలు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మెట్టుపల్లి సోదరులారా, సోదరిమల్లారా, అక్కలారా, అన్నలారా, మీరు ఈ నాయకులకు ఒకరేమో గెలిపించుకున్న నాయకుడు ఒకరు, ఓడిన నాయకుడు మరొకడు. వీరి అనుచర వర్గం ఏం చేస్తూ ఉంది? ఒకడేమో దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఒకడంటాడు, ప్రజాసేవకు నేను అంకితం మరొక నాయకుడు అంటారు. ఏంటి వాళ్ళ కింద కార్యకర్తల్ని దోచుకోమని వీరేమన్నా సర్టిఫికెట్ ఇచ్చారా? చాలా బాధాకరం కదా, చాలా బాధాకరం కదా. ఏదైతే హనీ ట్రాప్ ముఠాలో ఏటుగా ఉన్నటువంటి కోరుట్ల రాజ్, ఈయన ఏకంగా అమిత్ షాతోనే ఫోటో దిగినటువంటి ఫోటో. ఈ ఫోటో చూస్తే నిజంగా సామాన్యుడు భయపడందామా? భయపడడా? 100% భయపడతాడు. ఇక ఆడవాళ్ళు పాపం ఏంటి ఏడేపుకుంటారు, మేరా పీచే హే అని చెప్తారు. మేరా పీచే ఇంత పెద్ద నాయకుడు హే అని చెప్తారు. మరి ఇగో మొత్తం దేశం కోసం, ధర్మం కోసం, వీళ్ళు లేకపోతే దేశం లేదు, ధర్మం లేదు. వీళ్ళిద్దరు లేకపోతే దేశం లేదు, ధర్మం లేదు. ఇది అరవింద్ ఎంపీ, మన 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 ఎంపీ గారి ప్రియ శిష్యుడు. గట్లుంది మన. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితా సార్? ఇదా మీరు చేసే పద్ధతి? ఇదా మీరు చేపించే పద్ధతి? కింద ఎవడున్నాడు ఏం కదా మీరు అవసరం లేదా మీకు? భారత మాతను పిలుస్తాం సార్, మన భారతదేశాన్ని భారత మాతను పిలుస్తాం. అలాంటి భారత మాతల్ని అడ్డం పెట్టుకున్నా మీరు హనీ ట్రాప్ చేసి అడ్డగోలు వసూలు చేసేది? అందులో పెద్ద పెద్దలు ఉన్నాడు చూడు ఒకసారి అరవింద్ భాయ్. ఇక 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 ఈ అన్న అయితే మస్తు మాట్లాడతారు కదా అన్నా. సంజయ్ భాయ్ జర ఏమనుకోకూరి, మీ తప్పుల్ని వెలికేసే వ్యక్తి జర్నలిజం. నేను జర్నలిస్ట్ను నేను కాదు. అర్థమైంది కావచ్చుగా? ఓకే. ఇగో ఈ కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారి ప్రియాతి ప్రేషిష్యుడు. ఎందుకు ప్రియాతి ప్రేషిష్యుడు అయిండు అంటే, ఇగో గిసొంటి పనులు చేస్తాడు. మనకు దగ్గర ఉంటే ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి మనకు ప్రియ శిష్యుడు అయ్యాడు. ఎట్లాంటి పని అన్నా చూస్తున్నామా? ఇట్లాంటి పనులు చేస్తాడని ఆ ప్రియ శిష్యుడు ఏకంగా ఎంపీ అరవింద్ కారద్దమ్మలు దిగినమ్మా. అట్లాంటి కదా మరి ఇలా కావాల్సింది. ఎందుకంటే పొట్లాటకైనా దేక్లేంగే అనేటోడే కావాలి కదా వాళ్ళకు. ఇది సంజయ్ భాయ్, ఈ కొట్టే సంబరం బాగానే ఉంది. ఒక ఎంపీ కారు మీదనే, అద్దం మీదనే ధ్వంసం చేసినటువంటి క్యాండిడేట్ ఎవరిని వదులుతాడ పైన? ఇక
సరే అది చేస్తుందికే దళిత బంధు ఇచ్చారు అసలు నాకు తెలిసి. ఎందుకంటే దళిత బంధు ఇచ్చడం అంటే ఎవరికి ఇచ్చారు భాయ్? వాళ్ళ దగ్గర కూడా ఇచ్చుకున్నారు దళిత బంధు. అప్పట్లో కేసీఆర్ సార్ ఇచ్చారు దళిత బంధు, చాలా దగ్గర వ్యక్తులకు ఇచ్చుకున్నట్టు. ఇక ఇది ఒకరేమో గెలిచిన నాయకుడి అనుచరుడు హనీ ట్రాప్లో A4, హనీ ట్రాప్లో A4 ఆ మనిషి. ఇక మాకు సంబంధం లేదని ఇప్పటికైనా మీరు ప్రకటించాలా అంటే ఎలాంటి ప్రకటనలు ఇటు బీజేపీ నాయకులు ప్రకటించలేరు, ఇటు బీఆర్ఎస్ కూడా మా నాయకుడు మాకు సంబంధం లేరు భయ్ తోటి వాడు పర్సనల్ మా పార్టీలో ప్రకటించిందా? ఎవరు ప్రకటించలేదు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు లేవు, అందరం దొంగలమే. దేశం కోసం ధర్మం కోసం ఒక విధంగా అయితే ప్రజాసేవలో మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం భయ్, మా ఫ్యామిలీ పుట్టిందే మీ కొట్ల జనం కోసం అని చెప్పుకుంటారు. ఈయన వాళ్ళ శిష్యులేమో ఇదే కొట్ల జనం మీద హనీ ట్రాప్ చేస్తూ ఉన్నోని దగ్గరికి నుంచి పైసా కోసం చెప్తారు. ఇది నేను చెప్పలే భాయ్, పోలీస్ అధికారులు మొన్న అరెస్ట్ చేసిన సందర్భంగా చెప్పారు. ఈయన ఏం చెప్పట్లే, సంజయ్ అన్న నేను చెప్పట్లా, ఇది మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ సార్ చెప్పినటువంటి ముచ్చట. నువ్వు నీ శిష్యులు ఎట్లున్నారంటే ఇట్లున్నారు. ఇక తప్పిపోయినట్టు ఇప్పటికి దొరకలేట ఇప్పటి వరకు. మరి దాని వెనుక కారణం ఎవరున్నారు ఈ కథ అనేది నేనైతే చెప్పనబ్బా. ఇది మెట్పల్లి హనీ ట్రాప్ వెనుక ఉన్నటువంటి ఆ సభ్యుల్లో A2 A4 వెనుక ఉన్నటువంటి బలగము. ఇట్లాంటి నాయకులు మన కొరుట్లలో ఏళ్తా ఉన్నారు. ఒకడేమో ఫస్ట్ క్లాస్, ఒకటి సెకండ్ క్లాస్. దీనమ్మ జీవితం. ఆడోళ్ళు భయ్ పాపం ఆడ అన్నట్టు పెట్టుకొని పైసలు సంపాదిస్తారు భయ్. ఇంకేమైనా పని చేయి. ఈయన మీద రౌడ్ షీట్ ఎందుకు ఉపయోగాలు తెలుసా జమాన్లా? కేవలం వీళ్ళ పాలన, వీళ్ళ బీఆర్ఎస్ పాలన గతంలో మొత్తం 10 ఏళ్ళు కదా, వీళ్ళ బీఆర్ఎస్ పాలన ఉన్నాయి కాబట్టి ఈ ఎంపీ అరవింద్ కారు అద్దం పల్లెగినా కూడా ఆయన రౌడ్ షీట్ కాలేదు. సో అప్పుడు అదంటే అలా ప్రభుత్వం ఉండే కాలేదు భయ్. ఈ ఏందన్నట్టు గిసుంటల్లా మీరు ప్రోత్సహించేది? మెట్పల్లి ప్రజలారా, కోట్ల ప్రజలారా, ఇలాంటి వల్ల మీ నాయకులు మీ ఆడవారి శీలాలను అడ్డం పెట్టుకొని సంపాదించమని మన చెప్పిన వాళ్ళకు ఇంతవరకు పార్టీ నుంచి బహిష్కరించిన ప్రకటనలు తిప్పులేదు వరకు. సో ఇది మొత్తంగా మన హనీ ట్రాప్ A2 A4 ఉన్నటువంటి కోరుట్ల రాజ్, A4 ఉన్నటువంటి రుద్రశేఖర్. వీడిగో ఇటు చెప్తాం కదా, ఇగో మొత్తం ఇగో ఇది ఎట్లుంటా అంటే మొత్తం కాషాయజన, మొత్తం దేశం కోసం ధర్మం కోసం. ఇంకా వీడైతే ఇంకా మనోడికి ఎట్లుంటో తెలుసా? అంబేద్కర్ సిద్ధాంతమే, అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు నేను ఉన్నాను ఫీల్ అయ్యే రకం. ఇట్లాంటి వాళ్ళు భయ్ మన నాయకుల శిష్యులు, ప్రియ శిష్యులు. మా ఈ కథనం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. మిత్రులారా, మా టుడే న్యూస్ ఛానల్ అనేది మా నిజమే, మా నిజంగా వెళ్తాం అంతేగాని జోకే బ్యాచ్ మాది కాదు. మేము ఎవరి దగ్గర జోకం. సో ఇక ఫైనల్గా ముచ్చటేద్దాం, ఎందుకంటే మీకు ఓపిక ఉందో లేదో చూసే ఓపిక. ఇక పక్కన పెడితే ఇక ఇవి కుర్రరాజు చిత్రాలు. ఒక్కరు లేడు. ఇగో నవీన్ అన్న, ఇది మనం చూసాం ఇందాక. ఇగో ఇట్లుంటుంది లెక్క, ఇగో ఇట్లుంటుంది. సో ఇది మొత్తంగా తమ శుభాకాంక్షలు కొరుట్ల నియోజక ప్రజలకు. దసరా, బతుకమ్మ, దీపావళి. బతుకమ్మల మీద ఏం ప్రేమల భయ్, మామూలు ప్రేమ కాదు. దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు అట. ఎందుకంటే ట్రాప్ చేయాలి కదా. రఘుబాయ్, రగన్న జర బంద్ చేయి, నువ్వు కూడా అట్లాంటి ముచ్చలు బంద్ చేయి. అదేందన్నా అట్లాంటి ఉంటే దగ్గర ఉంటే మీ పేరు పోతుంది. ఇక ఇది ముచ్చట ఫ్రెండ్స్. వీళ్ళ వెనుక ఉన్నటువంటి బలము అంటే హనీ ట్రాప్ మీద అనుకున్నటువంటి బలగం. ఇకనైనా మరి అలా బలగం మరి దూరం చేస్తారా, మరి దగ్గర ఉంచుకుంటారా అనేది మీరు డిసైడ్ అయ్యి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.